గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కొంతమంది అసభ్యకరంగా చేసినటువంటి పోస్టులపై అలాగే ఏపీ తెలంగాణకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులను అయితే పిఠాపురం పట్టణ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో 21వ తేదీన జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని అందులో ఏదైతే ఒక జాగిలం డాగ్ ఏదైతే ఉందో అందులో రిలాక్స్ యోగా చేస్తున్నటువంటి వీడియోను అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అసభ్యకరంగా పోస్ట్ చేశారు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ ఒక ఏదైతే రాండమ్ ఫారెస్ట్ అనే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పిఠాపురంలో కావచ్చు జనసేన నాయకులందరూ కూడా మండిపడ్డారు. అలాగే పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో అలాగే తన సొంత నియోజకవర్గం కావడం నేపథ్యంలోనే కార్యకర్తలందరూ కూడా పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దీనిపై పోస్ట్ చేసిన తర్వాత షేర్ చేసినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు ఏపీ తెలంగాణకు చెందిన ముగ్గురు కావడంతో అందులో A1 ముద్దాయి అయితే ప్రస్తుతం పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఇందులో పట్టుబడిన వాళ్ళు చూసుకుంటే కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సంబంధించినటువంటి ఎస్యానంకు చెందినటువంటి కర్రి వెంకట సాయి వర్మగా కూడా గుర్తించారు. అందులో A3గా చూసుకుంటే యలమంచిలి మండలం వందలపాకకు చెందినటువంటి పాముల రామాంజనేయులుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. అలాగే మరొక వ్యక్తి A4గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి హైదరాబాద్కు చెందిన సరూర్ నగర్కు చెందినటువంటి షేక్ మహబూబ్ బాషాలను అయితే పోలీసులు అయితే ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో A1తో పాటు మరో కొంతమంది పరారైనట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేసిన నేపథ్యంలోనే పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు కొంతమంది అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేయడమే కాకుండా దీనిపై దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురినైతే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరొకరి కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఏదేమైనా ఏపీ ఉప ముఖ్యమంత్రిపై పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమంటూ కూడా జన సైనికులు అయితే ఈ విధంగా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే మొత్తం దీనిపై కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ముగ్గురిని అయితే అరెస్ట్ చేసి అన్నట్టుగా పిఠాపురం సిఐ శ్రీనివాస్ కూడా చెప్పుకొచ్చారు. అలాగే మరొక వ్యక్తి కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా కూడా మీడియాకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా పిఠాపురంలో ఈ విధంగా ఎవరైనా సరే పోస్టులు చేసినా అసభ్యకరంగా ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ప్రధానంగా ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా పోస్టులు పెట్టాలంటూ ఎవరు కూడా ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఎటువంటి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఈ కేసును అయితే వేగవంతం చేసిన నేపథ్యంలో ముగ్గురిని అయితే అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకరి కోసం అయితే గాలింపు చేస్తున్నామని ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.